అందరికీ నమస్కారం. నా పేరు వేద్. కులం పిచ్చి అనేది మన దేశంలో చాలా పెద్ద ప్రాబ్లం. కోవిడ్-19 కన్నా కూడా భయంకరమైన జబ్బు ఇది. ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్కి ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఈ జబ్బు ఉంది. నా కులం గొప్ప, మిగతా కులాలు తక్కువ అని ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఇంకా ఇది ఉత్త జనరల్ కేటగిరీ, ఇంకా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మధ్య కాదు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మధ్య కూడా ఉంది. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మధ్య కూడా అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని, నా కులం గొప్ప, నీ కులం తక్కువ అని ఆ ఫీలింగ్ ఉంది. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కులం పిచ్చి తగ్గిందా? ఖచ్చితంగా తగ్గింది. ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే ఆ షెఫ్, ఆ వంట చేసిన వాడి కులం ఏంటో, కాస్ట్ ఏంటో చాలామంది పట్టించుకోరు. బస్సుల్లో, థియేటర్లో, ట్రైన్స్లో, ప్లేన్స్లో మన పక్కన ఏ కులం వాడు కూర్చునున్నాడు మనం పట్టించుకోం. కానీ కులం పిచ్చి అనేది ఇంకా తగ్గాలంటే మన కాస్ట్ బేస్ సర్నేమ్స్ని, కులం పట్ల ఉన్న ఈ ఇంటి పేరుని వదులుకోవాలి. రెడ్డి, నాయుడు, శర్మ, శాస్త్రి, చౌదరి లాంటి కాస్ట్ బేస్ సర్నేమ్స్ని వదులుకోవాలి. దీనివల్ల కంప్లీట్గా కులం పిచ్చి అనేది తగ్గదు, కానీ 0.01% తగ్గినా మంచిదే కదా. దీనివల్ల మనకు నష్టమే ఉంది. వాస్తవం ఏంటంటే, నిజం ఏంటంటే, ఇండియాయే కాదు ప్రపంచంలో మనకి 2 నేమ్ సిస్టమ్ అలవాటైపోయింది. ఒక ఫస్ట్ నేమ్, రెండోది లాస్ట్ నేమ్ లేకపోతే సర్ నేమ్. ఈ అలవాటుని మార్చడం చాలా కష్టం. ఇంకా లీగలీ కూడా ఏం చేయలేము. మన ఇష్టం, మనం ఏదైనా పేరు, సర్ నేమ్ పెట్టుకోవచ్చు. కానీ మన గవర్నమెంట్ అసలు సర్నేమ్ అఫీషియలీ వాడడం మానేయచ్చు కదా. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, మార్క్ షీట్స్, ఇంకా మిగతా గవర్నమెంట్ ఐడిలో ఉత్త ఫస్ట్ నేమే ఉంటే ఎలా ఉంటుంది? ఆ సర్నేమ్ కాలమే తీసేయచ్చు కదా. ఎలాగో ఈ ఐడి కార్డ్స్లో యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్తో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం మనుషుల్ని. ఈ విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేస్తే బాగుంటుంది పార్లమెంట్లో. ఉత్త పాస్పోర్ట్లో లాస్ట్ నేమ్ కాలం ఉండాలి, లేకపోతే మన వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. కానీ ఆ లాస్ట్ నేమ్ కాలంలో ఇండియా లేకపోతే భారత్ అని ఉండాలి. ఎందుకంటే ఈ 2 పేర్లు మన రాజ్యాంగంలో రాసున్నాయి కాబట్టి. మన ఫస్ట్ ఆర్టికల్లో ఏం రాస్తుందంటే, ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ సర్నేమ్ కాలం తీసేయడం వల్ల పేట్రియార్కీ కూడా తగ్గచ్చు. పేట్రియార్కీ అంటే పితృస్వామ్యం. మన దేశంలో చాలామంది ఆడవాళ్ళు పెళ్ళి తర్వాత హస్బెండ్ సర్నేమ్ పెట్టుకుంటారు, వాళ్ళ సొంత సర్నేమ్ వదిలేసుకొని. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, సొంత సర్నేమ్తో పాటు హస్బెండ్ సర్నేమ్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కరీనా కపూర్ ఖాన్ అయింది పెళ్ళి తర్వాత. కానీ సైఫ్ అలీ ఖాన్ కపూర్ అవ్వలేదు కదా. కానీ అట్ ద సేమ్ టైం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం మన ఇష్టం, మనం ఏదైనా పేరు, సర్నేమ్స్ పెట్టుకోవచ్చు. కానీ సర్నేమ్ కాలమే తీసేస్తే ఈ గవర్నమెంట్ ఐడీస్లో, స్కూల్, కాలేజ్ సర్టిఫికేట్స్లో ఈ కులం పిచ్చే కాకుండా పేట్రియార్కీ కూడా తగ్గే ఛాన్స్ చాలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.